144 కీర్తన 2వ వచనం. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. కీర్తనకారుడు అంటున్నాడు ఈ కీర్తనలో ఆయనే నాకు ఒక కృపానిధి అని. ఈ కీర్తన మనం చూసినట్లయితే రక్షణ కొరకైన ప్రార్థన. ఇది మన శ్రేయస్సు కొరకైన ప్రార్థన. కీర్తనకారుడు ఆ రక్షణకర్త అయిన ఆ దేవుణ్ణి ఇలాగూ ప్రార్థిస్తున్నాడు. అయ్యా, నువ్వే నా కృపానిధి. అయ్యా, నువ్వే నా కోట. అయ్యా, నువ్వే నా దుర్గము, నన్ను తప్పించేవాడవు కూడా నీవే, నా కేడము నీవే. నేను ఎవరిని ఆశ్రయిస్తాను, నిన్ను తప్ప అని కీర్తనకారుడు అంటున్నాడు. మనం కూడా అలాగే మనము ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఆయన ఒక నిధి, కృప మన ఎడల మనము అర్హులం లేనప్పటికీ మన ఎడల చూపిస్తున్నది ఆయన యొక్క కృప. ఆ కృప ద్వారే మనం రక్షింపబడ్డాం. ఆ కృప ద్వారానే మనము బ్రతుకుతున్నాం. ఆయనను ఆశ్రయిద్దాం. ఆయనే తప్పించువాడు, మన కేడము ఆయనే.